ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికకు అధిష్టానం సై అంటున్నా నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు మాత్రం నై నై అంటున్నారు. ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకుంటే పార్టీ నుండి కొందరు నాయకులు బయటికి వెళ్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఏలూరు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డీటెయిల్స్ ఈ స్టోరీలో. మాజీ మంత్రి ఆళ్ల నాని ఏలూరు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దాల తరబడి ఆయన ఈ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆళ్ల నాని వైసీపీలోకి మారారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కొద్ది రోజుల క్రితమే ఆయన టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఆళ్ల నాని రాకకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆళ్ల నాని ఈ నెల 26న గురువారం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఆళ్ల నాని చేరికను స్థానిక టీడీపీ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఆళ్ల నాని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని టీడీపీ క్యాడర్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తోంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ సైతం ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆళ్ల నాని టీడీపీలో చేరితే కొంతమంది స్థానిక టీడీపీ నేతలు పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆళ్ల నాని టీడీపీలో చేరితే ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వరి బలరాం పార్టీకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బలరాం, ఈశ్వరి దంపతులు వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఎడా చైర్పర్సన్గా పనిచేశారు. అయితే రెండోసారి పదవి ఇవ్వకుండా ఆళ్ల నాని అడ్డుకున్నారన్న కారణంతో వారు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గడిచిన ఎన్నికల్లో ఆళ్ల నాని ఓటమికి బలరాం గట్టిగా కష్టపడి పనిచేశారు. గడిచిన 5 ఏళ్లలో టీడీపీ నాయకులను ఇబ్బందులు పెట్టిన ఆళ్ల నానిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై బలరాం, ఈశ్వరి దంపతులు ఒకంత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఆళ్ల నాని టీడీపీలోకి వస్తే మాత్రం సహకరించేది లేదని చాలామంది టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో మొదటి వరుసలో ఈశ్వరి బలరాం దంపతులై ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లా వైసీపీ రాజకీయాలు చూస్తోన్న కోటగిరి శ్రీధర్తో ఈశ్వరి బలరాంకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సాన్నిహిత్యం మేరకే ఈశ్వరి బలరాం దంపతులు వైసీపీలోకి వెళుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆళ్ల నాని చేరిక తమకు ఇష్టం లేకపోయినా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆళ్ల నాని రాకను స్వాగతిస్తున్నామన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. గత 2 నెలలుగా మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోందని, ఈ క్రమంలో కార్యకర్తలందరూ ఎంతో ఆవేశంగా ఉన్నారన్నారు. వారి స్థానిక నేతల అభిప్రాయాలను ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కానీ నాని చేరిక విషయంలో పార్టీ అధిష్టానం సుముఖంగా ఉంది కాబట్టి తాము దీనిపై ఏమీ మాట్లాడబోమని బడేటి చంటి చెప్తున్నారు. ఈ నెలలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్నీ కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ నాయకులకు జరిగినాయి కానీ అన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి అన్నీ కూడా పెడతాం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్కి మరి ఏర్పాటు చేయడం, నాతో మాట్లాడించడం, నేను కూడా వాళ్ళతో మాట్లాడటం, నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది. ఏదైనా మరి కార్యకర్తల్లో అసంతృప్తిని మరి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది నియోజకవర్గంలో. ఎందుకనంటే ఓడిపోయినప్పుడు మేమందరం కూడా 4.5 సంవత్సరాలు కష్టపడి తిరిగాం. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేనేదో ఒక్కడిని రేపు వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి కూడిపోవటానికి చేశారు. ఆ భావం వాళ్ళలో ఉండకూడదు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది. మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే ఎవరు కూడా అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేయను. ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచట్లో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచన చేస్తుంది, వాళ్ళ నిర్ణయాన్ని మేమేం కాదనే లేదు.
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన పిదప మరి అందరం కూడా నేను వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. అయిష్టంగానే కొంతమంది చాలామంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ముందు ఒకటికి ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది ఆయన రేపు వివరణ ఇస్తారు. ఏది ఏమైనా ఆళ్ల నాని టీడీపీలో చేరిక మాత్రం ఖరారైంది. గురువారం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే పార్టీలో చేరిన తర్వాత స్థానిక నేతలు ఆళ్ల నానితో ఎంతవరకు సఖ్యతతో ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆళ్ల నాని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక లీడర్లు రాబోయే రోజుల్లో ఏ విధంగా కలిసి ముందుకు వెళతారో అన్నది వేచి చూడాల్సి ఉంది.